ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తేకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శాం ఐం జాం ఐం ఓం రాం దోం త్రం గణం ఓం నమః శివాయ. వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం కమలాల శ్రీమేరుచక్రమా నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం 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 గం గణపతయే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం కల్కిదేవాయ నమః. భృగుతపోక్షేత్ర మహిమ కల్క్యావతార దర్శనం కొరకు నిరీక్షించుతున్న మహాయోగిని శ్రీ దివ్యాంబ చరితం సంకలనం తూమాటి వీరనారాయణ రెడ్డి బట్టేపాడు. గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. గురుపు తపోక్షేత్ర మహిమ కల్కావతార దర్శనం కొరకు నిరీక్షించుతున్న మహాయోగిని దివ్యాంబ చరిత్రము శ్రీ దివ్యాంబ చరితము. సంకలనకర్త ముందు మాట నయం ఆత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం. కఠోపనిషత్తు. గొప్ప ప్రవచనములు చేయటం వల్ల కానీ, బుద్ధి కుశలత వల్ల కానీ, అపారమైన పాండిత్యము వల్ల కానీ ఆత్మ లభించదు. ఆత్మతోను వరించిన వానికే లభించుతుంది. అట్టి వానికే ఆత్మ తన నిజస్వరూపాన్ని వెల్లడిస్తుంది. తొలుత నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు. బట్టేవాడు గ్రామో నివాసులైన తూమాటి కృష్ణవేణమ్మ, రామకృష్ణారెడ్డి గారులకు నా నమస్సుమాంజలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన పాద స్పర్శచే పునీతము చేసిన భృగు తపోక్షేత్ర మహిమను వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యురాలైన యోగిని దివ్యాంబ చరితమును ఒక గ్రంథంగా సంకల్పము చేసే అవకాశము నాకు లభించడము నా జన్మకారకుడు పరమ గురువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహమే కారణమని నా విశ్వాసం. వారికి నా సహస్ర కోటి వందనములు. మేము అసంపూర్ణ ఆత్మజ్ఞానముతో సర్వజీవరాశుల హృదయాంతర్వర్తి అయిన ఈశ్వరుని మాత్రమే ఆరాధించాలనే భావంతో ఉండి విగ్రహారాధనను శంకిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని చిన్నతూపు చూచామని కావున తిరుమల వెళ్ళి కృతయుగంలో స్వయంభూ అర్చావతారంగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించి తద్వారా కర్మనాశనము చేసుకోమని యోగీశ్వరుడైన శ్రీ ఆంజనేయ స్వామి ఎడవల్లి మురళీకృష్ణ ద్వారా నాకు సందేశం తెలిపారు. స్వామి ఆదేశానుసారం 14/7/2021 సరియగు బుధవారం నాడు నేను నా శ్రీమతి మల్లికా తిరుమల వెళ్ళాము. 15/7/2021 గురువారం ఉదయమున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత బేడి ఆంజనేయ స్వామిని దర్శించి 5 సార్లు ప్రదక్షిణ చేశాము.
ఆ సమయంలో ఒక మహిళ మమ్ములను భిక్ష అడగడం జరిగినది. ఆమెకు 10 రూపాయలు భిక్షగా ఇచ్చాము. ఆ రోజు సాయంత్రానికి మేము తిరుమల నుంచి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తరువాత తిరుమలలో భిక్ష అడిగిన మహిళ సామాన్య మహిళ కాదేమో అనే అంతర్మథనాలు ప్రారంభమైనది. మేము మురళీకృష్ణ గారికి తిరుమలలో బేడి ఆంజనేయ స్వామి దేవస్థానంలో భిక్ష అడిగిన మహిళ గురించి చెప్పి, ఆ సమయంలో భిక్షకులు ఎవరూ అక్కడ లేరని, ఆ మహిళ ఒక్కటే అచ్చటికి వచ్చి మమ్మల భిక్షం అడగడంలో ఏదో విశేషమున్నదని అన్నాను. వారు నా మాటకు స్పందించి ఆంజనేయ స్వామి వారిని ఆ మహిళ ఎవరు అని ప్రశ్నించగా, స్వామి బట్టేపాడు గ్రామదేవత అయిన దివ్యాంబా మహిళ యందు ఆవహించి వీరనారాయణ రెడ్డిని భిక్షమడిగినది. దివ్యాంబ ప్రస్తుతము సూక్ష్మ రూపంలో తిరుమలలో ఉన్న మహాయోగిని అని తెలిపారు. అబ్బో, మహాయోగిని అని తెలిపారు. ఓం నమః. దివ్యాంబ గురించి మేము మరిన్ని వివరాలు ఆసక్తితో అడుగగా ఆంజనేయ స్వామి ఎడవల్లి మురళీకృష్ణ ద్వారా కొన్ని వివరాలు తెలిపారు. స్వామి చెప్పిన వివరాల ప్రకారం దివ్యాంబ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యురాలుగా ఉంటూ స్వామి పర్యటనలో భాగంగా మొదటిసారి తిరునాళ్ల తిప్పకు స్వామి వెంట రావడం జరిగినది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి 12 రోజులు తిప్పలో ఉన్నారు. స్వామి తిరిగి వెళ్ళుతూ తన వెంట ఉన్న దివ్యాంబను తిరునాళ్ల తిప్పలో ఉండి యోగ సాధన చేయమని చెప్పగా, గురువు ఆదేశానుసారము దివ్యాంబ తిరునాళ్ల తిప్పలో నివసించుతూ యోగ సాధన చేస్తూ ఉండేది. రెండవసారి స్వామి 27 రోజులు తిరునాళ్ల తిప్పలో ఉన్నారు. దివ్యాంబ తిరునాళ్ల తిప్పలో తన గురువు ఆదేశానుసారం దాదాపు 45 సంవత్సరముల పాటు యోగ సాధన చేసి క్రమంగా పరిపూర్ణ యోగినిగా మారి తిప్పలోనే దేహత్యాగం చేయడం జరిగినది. దివ్యాంబ సమాధి అయిన తరువాత బట్టేపాడు గ్రామంలో దివ్యాంబ భక్తుడైన వెంకన్న ఇక చిన్న ఆలయం కట్టి దివ్యాంబను ఆరాధించ మొదలెన్నాడు. అతని తదనంతరము బట్టేపాటి గ్రామ ప్రజలచే ఆ ఆలయము గ్రామదేవత ఆలయంగా మార్చబడినది. దివ్యాంబ చరిత్ర గురించి వివరాలు మురళీకృష్ణ శ్రీ ఆంజనేయ స్వామిని అడుగుగా, ఆ చరిత్రను ఒక సాధువు ద్వారా అందేటట్లు చేయగలనని మురళీకృష్ణకు శ్రీ ఆంజనేయ స్వామి తెలిపారు. మురళీకృష్ణ 14/4/2022 అరుణాచలం వెళ్ళినప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి ప్రేరణచే భక్త కన్నప్ప అరుణాచలేశ్వరుని ఆలయంలో కానూరు రంగనాథాచార్య వ్రాసుకున్న తన స్వీయ క్షేత్ర పర్యటన వివరాలలో ఒక భాగంగా ఉన్న దివ్యాంబ సంక్షిప్త చరిత్రమును లిఖించిన రాసపతిని తెచ్చి ఇవ్వడం జరిగినది. అందులో లిపి తెలుగు భాష గొలుసు వ్రాతలో ఉన్నది. అక్కడక్కడ గొలుసు వ్రాత అర్థం కానప్పుడు ఆంజనేయ స్వామి మురళీకృష్ణకు ఆ వివరాలు చెప్పి దివ్యాంబ చరిత్రమును లోకానికి తెలియటకు ఆద్యుడైనాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తనను ఆశ్రయించిన రంగనాథాచార్యను సప్తక్షేత్రములను సందర్శించి అక్కడ ఉన్న సిద్ధపురుషులను సేవించడం ద్వారా ఆధ్యాత్మికోన్నతి కలుగునని చెప్పి పంపడంలో స్వామి కేవలము కాలజ్ఞానం చెప్పిన గురుబ్రహ్మమే కాదని, పూర్ణజ్ఞాని అయిన సద్గురువు అని శిష్యునిలో దేహాత్మబుద్ధి నశించి ఆత్మస్వరూపుడుగా మారే గొప్ప శిక్షణను ఇచ్చారని ఈ గ్రంథము చదివిన వారికి అవగాహన కాకపోదు. భృగు తపోక్షేత్ర మహిమ దివ్యాంబ చరితము శ్రీ ఆంజనేయ స్వామి మురళీకృష్ణ ద్వారా లోకానికి వెల్లడించారు. మరియు ఈ సృష్టి ఆరంభంలో భూమి మీద ప్రతిష్ఠించిన 24 కాలచక్రముల వివరం, అవతార పురుషుడు ప్రకటితమయ్యే ముందు కాలచక్ర శుద్ధి ఆవశ్యకత, దైవం యొక్క పరిపూర్ణ అవతారమైన కల్క్యావతారము గురించి శ్రీ ఆంజనేయ స్వామి చెప్పిన వివరాలు ఈ ఎడవల్లి మురళీకృష్ణ ద్వారా వెల్లడైనది. 24 మంది సిద్ధపురుషుల గురించి పూర్తి సమాచారము చెప్పుటకు ప్రస్తుతము కాల పరిపక్వము కాలేదని, కొంతకాలము తర్వాత తెలుపుతానని శ్రీ ఆంజనేయ స్వామి చెప్పడంతో ఆ వివరాలు అందించలేకున్నాము. యుగ ప్రమాణము గురించి రమణ మహర్షి శిష్యుడు మహర్షికి రమ్యమైన రమణ నామమును పెట్టిన
మహాతపస్వి అయిన శ్రీ కావ్యకంఠ గణపతి ముని వెల్లడించిన సమాచారమును యథాతథంగా ఈ గ్రంథంలో పొందుపరిచాము. ఈ గ్రంథంలో తెలుపబడిన ఉన్నత జ్ఞానమునకు నేను కర్తనుగాను, కేవలము కూర్పు చేసిన వాడను. జ్ఞానపూర్ణుడైన శ్రీ ఆంజనేయ స్వామియే కర్త. ఉన్నత జ్ఞానమును తెలిపి ఈ గ్రంథము వెలువడుటకు మూల కారణమైన అపార కరుణాసింధువైన శ్రీ ఆంజనేయ స్వామికి నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపగలను అంటున్నాడు సంకలనకర్త. పంచాస్యమద్యుతమనేక విచిత్ర వీర్యం శ్రీశంఖచక్ర విధృతం కపిరాజపవర్యం పీతాంబరాది ముకుటైరుపశోభితాంగం పింగాక్షమాద్యమనిశం మనసా స్మరామి అని స్వామిని ప్రార్థించి భక్తితో ఒక నమస్కారం పెట్టగలం. మిత్రుడు ఉపాధ్యాయుడు అయిన శ్రీ ఎడవల్లి మురళీకృష్ణ ఈ కానూరు రంగనాథాచార్య తను దర్శించిన సప్తక్షేత్రముల గురించి రాసుకున్న వ్రాసపతిని ఎత్తి రాసి మరియు శ్రీ ఆంజనేయ స్వామి స్వయంగా చెప్పిన వాణిని విలిఖితం చేసి నాకు ఇచ్చి ఈ గ్రంథమును సంకలనము చేయుటకు ప్రత్యక్ష కారణభూతుడైనాడు. మిత్రుడు మురళీకృష్ణ గురుదేవులు శ్రీ ఎక్కిరాల వేదవ్యాస ఐఏఎస్ గారి శిష్యుడు. వారి వద్ద హనుమత్ మూలమంత్రాన్ని, నారాయణ మంత్రాన్ని ఉపదేశం ముందు గత 25 సంవత్సరములుగా అనుష్ఠానం చేయుతున్నవారు. ప్రతి సంవత్సరము మండల హనుమత్ దీక్షలో ఉంటూ హనుమంతుని పూర్ణ అనుగ్రహాన్ని పొందినవారు. ఈ గ్రంథ ప్రచురణతో వచ్చు ఖ్యాతి ఈ ఎడవల్లి మురళీకృష్ణ గారికి చెందాలని దైవాన్ని ప్రార్థిస్తూ వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజల్ అంటున్నాడు సంకలనకర్త. బట్టేపాడు గ్రామవాసి, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించుతున్న ఈ వాసిపల్లి నరేందర్ రెడ్డి గారు తిరునాళ్ల తిప్పలో పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుటకు ఆర్థిక సహాయము చేసిన వదాన్యుడు. ఈ గ్రంథ ప్రచురణకు కూడా వీరే ఆర్థిక సహాయం చేసినారు. వీరికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలుపుకుంటూ దైవము వీరికి ధన ధాన్య ఆయురారోగ్యములు మరియు జ్ఞాన సంపదను వర్షించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ గ్రంథ ముఖ చిత్రంగా ఇవ్వబడ్డ దివ్యాంబ చిత్రము ఊహా చిత్రమేనని పాఠకులు గమనించ ప్రార్థన. ఈ గ్రంథమును సకాలంలో డిటిపి చేసి మాకు సహకరించిన కుమారస్వామి రవిచంద్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అంటున్నాడు సంకలనకర్త. ఈ గ్రంథమును సకాలంలో ప్రచురించి ఇచ్చిన శ్రీ గన్ ప్రింటర్స్ అధినేత సురేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అంటున్నాడు సంకలనకర్త. ఇట్లు సంకలనకర్త తూమాటి వీరనారాయణ రెడ్డి, బట్టేపాడు గ్రామం. కానూరు రంగనాథాచార్య వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశానుసారం తను దర్శించిన క్షేత్ర పర్యటన గురించి వ్రాసుకొన్న ప్రతి నుంచి భృగు తపోక్షేత్ర మహిమ. ఓం గురుభ్యో నమః. మా గురుదేవులు రంగావధూత గారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మా మాతామహులు శ్రీ శ్రీ రంగావధూత గారి శిష్యులు. వారు చాలా కాలము నుంచి శ్రీ రంగావధూత గారిని దర్శించుకునేవారు. శ్రీ రంగావధూత గారు గొప్ప యోగులు మరియు భూత భవిష్యత్ వర్తమానము చెప్పగల సమర్థులు. వారికి అతి తక్కువ మంది శిష్యులు ఉండేవారు. వారు నర్మదా నదీ సమీపంలో బృందావనం అని పిలువబడే ఆశ్రమంలో ఉండేవారు. నేను తరచుగా మా తాతగారితో పాటు వెళ్ళి శ్రీ రంగావధూత గారిని దర్శించుకునేవాడిని. వారే నాకు రంగనాథాచార్యులు అని నామకరణం చేశారట. మాది శౌనక గోత్రం. మా ఇంటి పేరు కానూరు వారు. మేము తెలంగాణ తాండూరు గ్రామవాసులం. మా కుటుంబ సభ్యులందరూ శ్రీ రంగావధూత గారిని సేవించుకునేవారు. కొంతకాలం తర్వాత మా తాతగారు కాలం చేశారు. మా తాతగారి నిర్యాణానంతరము నేను గురుస్వాములు శ్రీ రంగావధూత గారిని దర్శించుటకు ఆయన వద్దకు వెళ్ళి 18 రోజులు వారి వద్దనే గడిపి తిరిగి మా గ్రామవాసమునకు బయలుదేరి వచ్చుటకు స్వామి అనుమతిని కోరి వారి నన్ను దగ్గర కూర్చుండబెట్టుకొని ప్రేమతో నా తల నిమురుతో, నాయన రంగా, నీవు ఎంతో కాలము నుండి నాకు సేవ చేయుచుంటివి. ఇప్పుడు నాకు కాలము సమీపించినది. అందువల్ల నేను నీకు ఒక మార్గము చూపెదను. త్వరలో నీవు ఒక మహాత్ముని దర్శించగలవు. వారు గొప్ప యోగ పుంగవుడు.
మరియు భూత భవిష్యత్ వర్తమానములు చెప్పగల తపోనిష్ఠులు. వారు వ్యాస మహర్షి యొక్క అంశతో చాముండీదేవి అనుగ్రహంతో అవతరించారు. నీవు వారి యొక్క దర్శనము చేసుకున్న ఎడల వారు నీకు తదుపరి గమ్యాన్ని ఉపదేశించగలరు. ఇక నుంచి నీవు ఇచ్చటకు రానవసరం లేదు. నీకు అవసరమైనప్పుడు నేను తగిన సందేశం ఇవ్వగలవాడను. ఇక నీవు మీ గ్రామానికి బయలుదేరు. అక్కడ వెలసి ఉన్న వీరభద్రస్వామిని 41 దినములు దీక్షగా ఆరాధించు. వీరభద్రస్వామి నీకు మార్గము చూపగలరు అంటూ నన్ను ఆశీర్వదించారు. నాకు తీవ్రమైన బాధ కలిగినది. నేను గురుస్వాముల ఆదేశానుసారము మా స్వగ్రామానికి వచ్చితిని. మా గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వీరభద్రస్వామిని మండలతనం దినములు దీక్షగా ఆరాధించితిని. చివరి దినము స్వామి నాకు స్వప్న దర్శనమిచ్చి, త్వరలో నీవు ఒక మహాత్ముని సేవించదవు, అటు బిమ్మట నీకు మార్గము తెలియగలదు, వారు నీకు సరైన మార్గమును నిర్దేశించెదరు అని అంటూ ఆశీర్వదించినారు. కొంతకాలం గడిచినది. ఒక రోజు నా సోదరుడు వెంకటాచార్యుడు నా వద్దకు వచ్చి, ఎవరో ఒక మహాత్ముడు మన గోల్కొండ నవాబు ఆస్థానమును దర్శించి తిరిగి వెళ్ళుచున్నారు. మన గ్రామ సమీపము నుండి వారు వెళ్ళుచున్నారట. మన గ్రామస్తులంతా ఆయన దర్శనం కోసం వెళ్ళుచున్నారు. అవసరమైతే నీవు కూడా వెళ్ళవచ్చు అని సమాచారం అందించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గోల్కొండ పర్యటన బహుశా 1669వ సంవత్సరంలో జరిగి ఉంటుంది. అప్పుడు గోల్కొండను అబ్దుల్లా కుతుబ్ షా పాలించేవారు. వారి పరిపాలనా కాలము 1626-1672. అబ్దుల్లా కుతుబ్ షాకు మగపిల్లలు లేకపోవడంతో వారి తదనంతరం వారి 3వ కుమార్తె భర్త అబుల్ హసన్ తాన్షా 1672వ సంవత్సరంలో గోల్కొండ నవాబైనాడు. అతని పరిపాలనా కాలంలో 1686వ సంవత్సరంలో ఔరంగజేబ్ గోల్కొండను జయించడంతో కుతుబ్ షాహీల పరిపాలన అంతమై మొఘలుల పరిపాలన గోల్కొండలో ప్రారంభమైనది. ఆ సమాచారమును విన్న నేను అది వీరభద్రస్వామి వాక్కుగా భావించి ఎంతో సంతోషముతో బయలుదేరి ఆ మహాత్ముని సన్నిధికి చేరితేను. కొన్ని వందల మంది ఆ మహాత్ముని దర్శనానికి వచ్చి ఉండేది. నేను వారి సమీపాన నిలబడి అదేక దీక్షతో వారిని చూంటిని. సాముద్రిక లక్షణములను బట్టి వారు గొప్ప యోగి పుంగవులని మహాత్ములని గమనించి తిని. కొంత సమయం తర్వాత వారు నన్ను రంగాయుడుడా అంటూ నా వైపు చేయి చూపుతూ పలకరించారు. ఆ పిలుపు నా గురుస్వాములైన శ్రీ రంగావధూత యొక్క వాక్కు దానితో ఆశ్చర్యపోయిన వాక్కు. దానితో ఆశ్చర్యపోయిన నేను స్వామి పాదాలపై పడిపోయాను. వారు నన్ను ఆశీర్వదిస్తూ తనతో పాటు రమ్మని పిలిచారు. స్వామి యొక్క పిలుపు నా గురుస్వామి యొక్క ఆజ్ఞగా భావిస్తూ నేను వారి వెంబడి నడిచాను. అక్కడి నుండి బయలుదేరి మేము బనగానపల్లి గ్రామము చేరితిమి. బనగానిపల్లి గ్రామ సమీపంలో రవ్వలకొండ గలదు. స్వామివారు నన్ను 90 దినములు తన దగ్గర ఉండమని ఆశీర్వదించారు. నా గురుస్వాములైన శ్రీ రంగావధూత గారు చెప్పిన మహాత్ములు వీరేనని, వీరి పేరు పోతులూరి వీర గురు బ్రహ్మ అని తెలుసుకున్నాను. నేను శ్రీ వీర గురు బ్రహ్మేంద్ర స్వాముల వారికి సేవలు చేస్తూ అక్కడే ఉండిపోయాను. స్వామివారు నాకు తత్వమును బోధించారు. అలా 90 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు స్వామివారు నన్ను పిలిచి, రంగా, నీకు నేను మార్గమును చూపెదను. నీవు విశ్వాసముతో ఆ మార్గమును నడవాలి. ఇందులో ముఖ్యముగా 7 పుణ్యక్షేత్రములు, కొన్ని తీర్థములు, కొందరు సిద్ధపురుషులు తటస్థపడగలరు. నీవు పుణ్యక్షేత్రములను దర్శిస్తూ తీర్థములలో స్నానమాచరిస్తూ సిద్ధపురుషులను సేవిస్తూ వెళ్ళవలసి ఉంటుంది. నీ గురుస్వామి శ్రీ రంగావధూత నీ పర్యటనలో నీ వెంట నడిచెదరు అంటూ నన్ను ఆశీర్వదించి నా స్వగ్రామం వెళ్ళుటకు అనుమతించింది. పిమ్మట నేను నా స్వగ్రామానికి వచ్చి కొన్ని దినములు ఇచ్చట ఉండి శ్రీ వీర గురు బ్రహ్మస్వామి చెప్పిన మార్గము పూర్తి చేయదలచి పర్యటనకు బయలుదేరాను. శ్రీ వీర గురు బ్రహ్మేంద్ర స్వామి వారి ఆదేశం మేరకు నేను మొదట కందనమూలు సమీపమున గల పాపనాశనం అను క్షేత్రంలో ఉన్న శ్మశాన నారాయణ్ణి దర్శించి ఆరాధించితిని. అక్కడ మనం చేసే ఆరాధనల వల్ల పితృ సంబంధ దోషాలు తొలగి కర్మక్షయమగునని మరియు ఆధ్యాత్మికోన్నతికి మార్గము సుగమం అవుతుందని అక్కడి స్వాములు చెప్పగా విన్నాను. శ్మశాన నారాయణ క్షేత్రం చాలా విశేషమైనది, కర్మలు తొలగించున్నది. అక్కడ 11 దినములు ఉన్నాను. మన కర్మలను శ్మశానం వరకు తీసుకొని వచ్చేది మహాశివుడైతే
అతడి నుండి వాటిని దగ్ధము చేసి మోక్షాన్ని ప్రసాదించేది నాకు శ్రీమన్నారాయణుడని అచ్చటి వారు చెప్పగా విన్నాను. అచ్చటికి సమీపంలో గల పంచముఖ క్షేత్రంలో పంచముఖ ఆంజనేయ స్వామిని మంత్రాలయమునకు 20 కిలోమీటర్ల దూరములో, రాయచూరుకు 35 కిలోమీటర్ల దూరములో పంచముఖ క్షేత్రం గలదు దర్శించి నేను ప్రారంభించే ఆధ్యాత్మిక ప్రయాణంలో సహకరించమని తోడుగా ఉండమని ప్రార్థించాను. అటు పిమ్మట నేను శ్రీ వీరగురు బ్రహ్మం స్వాముల ఆదేశానుసారం పరమశివుని ఆయుధమైన పినాకము నుండి ఆవిర్భవించిన పినాకీ నది సమీపమునకు చేరితిని. అచ్చటి నుండి కొంత దూరంలో పెనుసిలిన సింహక్షేత్రంలో ఉన్న కణ్వ మహర్షి ఆశ్రమమునకు చేరుకుంటుంది. అది గొప్ప తపోస్థలం. అచ్చట విశిష్టమైన శ్రీ లక్ష్మీనరసింహుని దేవాలయం గలదు. నేను కొంతకాలం శ్రీ లక్ష్మీనరసింహుని సేవించి తిని అచ్చటనే కణ్వ మహర్షి తపోస్థలము గలదని అక్కడి వారు చెప్పగా నేను దర్శించాను. అచ్చట నేను దినములు గడిపి తిని అచ్చట ఎన్నో అనుభూతులు పొంది తిని అచ్చట నుండి బయలుదేరి కొంత దూరము కాలినడకన ప్రయాణించి భృగు మహర్షిచే తపస్సు చేయబడి పవిత్ర ప్రదేశంగా మారిన ప్రాంతమును దర్శించి తిని అది పవిత్రమైన జలాలు గలగలపారుతూ ఉన్న చిన్న ఏరు. దాని గట్టున భృగు మహర్షి తపస్సు చేసిన ఒక ఎత్తైన ప్రదేశం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మహర్షీణం భృగు అహం అని అన్నాడు. మహర్షులలో నేను భృగు మహర్షినని శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించడంతో భృగు మహర్షి శ్రేష్టత్వం ఎలాంటిదో మనము ఊహించవచ్చు. దట్టమైన బదరి రేగు పండ్లు వృక్షములతో నిండిపోయిన ఎత్తైన తిన్నెది. చాలా రకముల ముళ్ళ చెట్లతో కూడుకొని ఉన్నది. అచ్చటకు వెళ్ళమని నా గురుస్వాముల సందేశము నాకు అందినది. ఆ తిన్నె మీదకు వెళ్ళుట సన్నని కాలిబాట గలదు. ఆ తిన్నె మీద ఒక వటవృక్షం గలదు. నేను ఆ తిన్నెపైకి ఎక్కి చూడగా అది నిర్మానుష్యమైన ప్రాంతముగాను ఒక గొప్ప తక్కువ భూమిగాను దూచినది. తిన్నె క్రింద ఒక గుహ బండరాయి ద్వారముగా ఉన్నది. లోపలికి వెళ్ళాను. పెద్ద పొడవాటి శివలింగం, క్రింద గంగాజలం 3 పాయలుగా ప్రవహించుతున్నది. సన్నని సూర్యకిరణములు లోపలికి ప్రవహిస్తూ ఉన్నవి. కనులు మూసుకొని నా స్వామిని ధ్యానిస్తూ తదుపరి నా కార్యక్రమమును నిర్దేశించమని అర్థించాను. దాదాపు 15 మందికి పైగా సాధువులు ధ్యానముద్రలో గలరు. ధ్యానము పూర్తయిన తర్వాత వారు నన్ను పలకరించారు. నేను వారిని ఈ పవిత్రమైన ప్రదేశం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించమని అడిగాను. వారు ఎంతో సంతోషించి ఈ భూమి మీద తపస్సుకు సాధనకు అనుకూలమైన ప్రదేశములలో ఇది ఒకటని, ఇక్కడ తపస్సు చేసిన వారికి, ధ్యానం చేసిన వారికి గొప్ప ఆధ్యాత్మికోన్నతి కలుగునని చెప్పారు. పూర్వము భృగు మహర్షి, అగస్త్య మహర్షి, కణ్వ మహర్షి ముందుకు ఎంతోమంది ఋషులు, సిద్ధ పురుషులు, యోగులు తపస్సు చేశారని, ఇప్పటికీ అనేక మంది సిద్ధులు ఇచ్చటకు వస్తూ పోతూ ఉంటారని చెప్పారు. మరియు ఆకాశం నుండి కొందరు దేవతలు సూక్ష్మరూపాలలో చిన్న చిన్న నిప్పురవ్వలుగా ఇక్కడకు దిగి వస్తారని, మళ్ళీ వెళ్ళుతుంటారని, ఇది ఎంతో మహిమ కలిగిన ప్రదేశమని వారు చెప్పగా విని నేను సంతోషించాను. మా స్వామి ఎంతో మహిమ కలిగిన ప్రదేశమని కదా ఇచ్చడికి నన్ను పంపినదని భావిస్తూ మనస్సులోనే స్వామికి నమస్కరించాను. నన్ను ఇక్కడే ఉండమని, కొంతకాలం ఇక్కడ సాధన చేయమని మా గురుస్వామి ఆదేశించారు. అందువలన ఇక్కడ నుండి సమీపంలో గల బట్టేపాడు అనుగ్రామవాసమునకు వెళ్ళితిని. అక్కడ నేను ఉండుటకు ఒక స్థిర నివాసము ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడి కాపుదారులు నన్నెంతగానో చేరదీశారు. గోవులు పుష్కలంగా ఉండేవి. గోసేవ చేసుకుంటూ ఆ పవిత్రమైన ప్రదేశంలో ఎక్కువ కాలం గడిపేవాడిని. ఎందరూ మహానుభావులు, సిద్ధపురుషులు, యోగుల యొక్క తపోక్షేత్రమైన ఈ ప్రదేశం గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. దట్టమైన బదరీ వృక్షములతో, ముళ్ళ కంచెలతో, రకరకాల మొక్కలతో నిండి ఉన్న తిప్ప చుట్టూ అనేక పైర్లు బండించే పొలము ఒకవైపు సెలయేరు గలదు. తిప్ప పైభాగాన వెడల్పైన వటవృక్షము గలదు. లోపల పెద్ద గుహ ఉన్నది. మరియు లోపల ఎక్కువ మంది కూర్చొని సాధన చేసుకొనుటకు విశాలమైన ప్రదేశము గలదు. పొడవైన శివలింగం 5.5 అడుగుల ఎత్తు. శివలింగము యొక్క అడుగు భాగాన జలధార గలదు.
ఆ జలధార 3 పాయలుగా ఉన్నది. పౌర్ణమి దినములలో ఒక పొడవైన సర్పము గుహలోనికి వచ్చి శివలింగానికి పెనవేసుకుని కొంత సమయము తర్వాత దానికంతట కదే వెళ్ళిపోవు. గుహలోపల నుంచి అహోబిలము పెంచెల కోన సిద్ధులయ్య కోనమున్నకు చిత్రాలకు బిలద్వారములున్నవని, ఆ ద్వారముల ద్వారా సిద్ధ పురుషులు రకరకాల క్షేత్రాలకు ప్రయాణిస్తూ ఉంటారని అక్కడి సిద్ధులు చెప్పగా విన్నాను. ఇక్కడ పర్వదినముల యందు 18 గ్రామముల నుండి ప్రజలు వచ్చి ఇక్కడికి ఉత్సవాలలో పాల్గొనేవాడేవారు. ఇక్కడ ఉన్న సిద్ధపురుషుల్లో కొందరు చాలా గొప్ప మహిమలు చేయగలవారని నేను గమనించాను. శ్రీ వీరబ్రహ్మం గురుస్వామి గతంలో ఇక్కడకు వచ్చారని, 12 దినములు ఇక్కడ గడిపారని, అప్పుడు అనేక గ్రామాల నుండి ప్రజలు తరలి వచ్చి వారిని సేవించుకున్నారని ఇక్కడి వారు చెప్పారు. శ్రీ వీరబ్రహ్మం గురుస్వామితో పాటు ఒక బాలిక ఇక్కడకు వచ్చినదని, ఆమె గొప్ప యోగ సాధకురాలని, ఆమెను దర్శించుకోవలసిందని అచ్చటి సాధువులు నాకు చెప్పారు. ప్రస్తుతం ఎక్కడికో వెళ్ళిన ఉన్నారని, త్వరలో వస్తారని వారు చెప్పగా విన్నాను. బట్టేబేడు గ్రామం నుంచి నేను ప్రతిరోజు ఈ తిప్పకు వచ్చేవాడిని. ఒకరోజు సంధ్యా సమయంలో నేను బట్టేపాడు గ్రామం నుంచి ఇచ్చటకు రాగా లోపల ధ్యానముద్రలో ఉన్న ఒక బాలికను చూచితిని. ఆమె దివ్య లక్షణములతో, గొప్ప సాముద్రిక విశేషములతో, మంచి తేజస్సుతో ఉన్నది. ఆమె ఇచ్చటి సాధువులు చెప్పిన బాలికని, వీరగురు బ్రహ్మం స్వామితో పాటు ఇచ్చటకు వచ్చిన బాలికని నాకు అర్థమైంది. ఆమె మౌన దీక్షలో ఉన్నది, దివ్యమైన వర్చస్సు కలిగి ఉన్నది. ఆమె అక్కడ దొరికిన రేగు పండ్లని ఆహారంగా స్వీకరిస్తూ ఆధనలో ఉన్నది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఇంత చిన్న వయస్సులో ఎంతో గొప్ప స్థితికి ఎదుగుతున్న ఆ బాలికను చూచి నేను ఆశ్చర్యపోయాను. ఇంతకీ ఆ యువదా బాలిక ఇక్కడికి ఎలా వచ్చినది అని నేను ఆరాధీశాను. ఆమె తల్లిదండ్రులు బండలు కొట్టి మలచే వృత్తిగా మైసూరు ప్రాంతానికి వలస వెళ్ళిన తెలుగువారి వీరగురు బ్రహ్మస్వామి వారి భక్తులని తెలిసినది. వీరగురు బ్రహ్మం గురుదేవులు సంచారము చేసేటప్పుడు ఈ బాలిక కూడా స్వామితో పాటు సంచారంలో పాల్గొనేది. స్వామి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ బాలిక కూడా స్వామితో పాటు ఇచ్చటకు వచ్చినది. స్వామివారు ఇచ్చట 12 రోజులు ఉండి వెళ్ళారు. స్వామివారు ఈ బాలికను ఈ భృగు తపోక్షేత్రంలో స్థిరవాసంగా ఉండి యోగ సాధన చేయమని ఆదేశించడంతో ఈ బాలిక ఇచ్చట ఉండిపోయినది. అప్పటికే ఆమె వయస్సు 18 లేదా 20 సంవత్సరములు ఉండవచ్చు. నేను ప్రతిరోజు ఆ బాలికను దర్శించేవాడిని. అలా దాదాపు 40 దినములు గడిచిపోయాయి. ఆమె దీక్షానంతరము నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించినది. ఆమె తన గత విశేషాలు, తల్లిదండ్రుల వివరాలు చెప్పడానికి ఇష్టపడేది కాదు. ఆమె కళ్ళు అర్ధనిమీలితంగా ఉండేవి. నిరంతరము ఆత్మజ్ఞానంలో నిండి ఉండేది. సాయం సమయంలో శ్రీ వీరబ్రహ్మ గురుదేవుల తత్వములు పాడి వినిపించేది. అందరూ తన్మయత్వంతో తత్వములు వింటూ ఆనందించేవారు. నేను కూడా అందులో పాల్గొనేవాడిని. ఒకనాడు ఆమె నన్ను పిలిచి, ఆచార్యుల వారు, మీ గ్రామము దగ్గర మీరు నా గురుదేవులను దర్శించినప్పుడు నేను స్వామి వద్దనే ఉన్నాను. అప్పుడు నేను మిమ్ములను గమనించాను. మరలా ఇప్పుడు ఇక్కడ కలుసుకుంటున్నాము అంటూ చెప్పినది. ఆశ్చర్యపోవడం నాముంతైనది. బట్టేపాడు గ్రామమునకు సమీపమున కొత్తపల్లి అను బ్రాహ్మణ అగ్రహారం గలదు. అక్కడ నుండి కొందరు పండితులు ఇక్కడకు వచ్చి శివునకు రుద్రాభిషేకము, పూజలు చేసేదివారు. దాదాపు 2.5 సంవత్సరముల పాటు నేను బట్టేపాడు గ్రామంలో నివసిస్తూ నిత్యము తిప్పకు వచ్చి శివదర్శనం చేసేవాడిని. తర్వాత నేను హఠాత్తుగా మా స్వగ్రామానికి వెళ్ళవలసి వచ్చినది. నా సోదరుడు అకాల మరణము చెందినందువలన తదితర కార్యక్రమం చేయుటకు మా స్వగ్రామానికి వెళ్ళాను. నేను అక్కడ కొంతకాలం ఉండి ఇక్కడకు వచ్చుటకు ప్రయత్నము చేయుచుంటుంది. మా గురుస్వామి రంగావధూత గారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి, ఈ వీరగురు బ్రహ్మ గురుదేవులు తిప్పకు వస్తున్నారని నన్ను త్వరగా తిప్పకు వెళ్ళమని ఆదేశించారు. నేను శ్రీ రంగావధూత ఆదేశానుసారం బయలుదేరి తిప్పకు వచ్చి ఇక్కడ తిప్పలో కోలాహలంగా ఉన్నది. ఈ వీరగురు బ్రహ్మస్వాముల వారు ఇచ్చడకు వచ్చి ఉన్నారు. 100ల సంఖ్యలో ప్రజలు ఇచ్చట చేరి ఉన్నారు. నేను మేఘాల మీద వచ్చి స్వామికి నమస్కరించాను. స్వామి నన్ను చిరునవ్వుతో పలకరించారు. నీవు ఇచ్చడకు వచ్చిన కార్యక్రమం పూర్తి అయినది, కావున త్వరలో మరో చోటుకు వెళ్ళవలసి ఉన్నదని నాతో చెప్పారు. ఆ రోజు ఫరీధావినామ సంవత్సర కార్తీక పౌర్ణమి 5/1/1672 తిప్పలో వెలసి ఉన్న శివునకు సహస్ర ఘటాభిషేకము జరుగుతున్నది.
వీరబ్రహ్మ గురుదేవుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సహస్రఘటాభిషేకం జరుగుతున్నది. స్వామివారి నన్ను చూచి నవ్వుతూ, రంగా, ఈ రోజు నీ జన్మదినం కావున నీవే ఈ కార్యక్రమం పూర్తి చేయవలను అని ఆదేశించారు. విచిత్రం ఏమిటంటే నా జన్మదినం ఆ రోజునే నాకు జ్ఞాపకం లేదు. స్వామివారి శిష్యురాలైన ఆ బాలికను కొందరు దేవతగా, దేవమ్మగా, దివ్యమ్మగా పిలుస్తూ ఉన్నారు. 18 గ్రామాల నుండి ప్రజలు, కొత్తపల్లి బ్రాహ్మణ అగ్రహారం నుండి వేద పండితులు, కొత్తపల్లి వేద పండితుల ఆహ్వానంపై కాంచీపురం నుంచి కొందరు పండితులు వచ్చి ఈ క్షేత్రంలో వెలిసి ఉన్న పరమశివుని ఆరాధనలో పాల్గొన్నారు. కాంచీపురం పండితులే సహస్రఘటాభిషేకానికి ముహూర్తం నిర్ణయించారు. మరియు అనేక మంది సిద్ధపురుషులు కూడా వచ్చారు. భక్త కన్నప్ప సహస్ర ఘటాభిషేక కార్యక్రమానికి వచ్చి 1 వారం రోజుల పాటు ఇక్కడనే ఉన్నాడు. ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరిగినది. శ్రీ వీరబ్రహ్మణ స్వామి గురుస్వామి ఈసారి 27 దినములు ఈ భృగుతపు క్షేత్రంలో ఉన్నారు. నేను కూడా పూర్తి సమయం స్వామివారితోనే గడిపాను. నాతో పాటు ఆ బాలిక కూడా స్వామి సన్నిధిలోనే ఉండేది. చివరి రోజు సాయంత్రం స్వామివారు నన్ను పిలిచి, రంగా, నీవు పవిత్రమైన గోదావరి తీరమునకు వెళ్ళి అచ్చట దత్తాత్రేయ స్వామి వారిని సేవించవలసి ఉన్నది. మరియు అచ్చట నీవు కొంతకాలము నివసించవలసిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పారు. నేను తిప్పలో ఉన్నన్ని నాళ్ళు ప్రతిక్షణం దేహాత్మబుద్ధిని వదిలి దైవాత్మబుద్ధిలో లీనమైనాను. ఎందరో సాధువులు, సన్యాసులు, యోగులు, గొప్ప సిద్ధపురుషుల మధ్య నేను గడపడం, అది కూడా శ్రీ రంగావధూత గారి ఆదేశం మేరకు శ్రీ వీర గురు స్వామిని కలవడం వారి ద్వారా పెద్ద పురుషులు సదా సంచరించే తిప్పకి రావడము, అక్కడ దివ్యమ్మ తల్లి యొక్క సాధనను కనులారా తిలకించడము, ఆమెకు సేవ చేసే భాగ్యము కలగడము నా స్వామి నాకు కలిగించిన అనుగ్రహం. నేను ఇక్కడ ఉన్న సమయంలో తిప్పకు కొద్ది దూరంలో ఉండే హనుమ సముద్రం అను గ్రామము నుండి సూర్యోపాసకులైన పెద్ద స్వామి ఇక్కడకు రావడం జరిగినది. వారు కొంతకాలం ఇక్కడే ఉండి సాధన చేసుకొని తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళిపోయారు. నేను నా గురుస్వామి వీరగురు బ్రహ్మం ఆదేశానుసారం నన్ను ఆదరించిన బట్టేపాడు గ్రామ కాపులకు నా కృతజ్ఞతలు తెలిపి, దివ్యాంబకు గురుదేవుని ఆదేశము తెలిపి, భృగు తపోక్షేత్రము వదిలి గోదావరి తీరంలోని వాయసపురం, కాకినాడ సమీపంలో ఉన్న దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాదవల్లభ క్షేత్రానికి బయలుదేరాను. ఇంతవరకు కానూరు రంగనాథాచార్య తను దర్శించిన క్షేత్ర పర్యటన గురించి రాసుకున్న ప్రతి నుండి సేకరించబడినది. హనుమ సముద్రం గ్రామము ప్రస్తుతము హనుమ సముద్రం పేట అని వ్యవహరించబడుతూ ఉన్నది. పూర్వము విశాలమైన కోనేరు గట్టున శివాలయంలో మహిమాన్వితమైన హనుమానక్షామూర్తి ఉండేది. అందువలన ఆ గ్రామము హనుమ సముద్రం అని పిలువబడుతూ ఉండేది. ఉదయగిరి కొండ నుంచి ఒక సిద్ధపురుషుడు హనుమ సముద్రం వచ్చి హనుమాన్ను ఆరాధించి అక్కడే సమాధి కావడం జరిగింది. ముస్లిం పరిపాలనలో శివాలయమును పడగొట్టి హనుమ విగ్రహాన్ని భూమిలో పూడ్చిపెట్టి పైన దర్గా నిర్మించడం జరిగినది. దైవ ప్రేరణచే ముస్లింల చేత పని చేయబడినది. కావున ఎవ్వరినీ నిందించనవసరం లేదు. ఏఎస్పేట దర్గాలో గ్రహపీడితుల బాధలను తొలగించేది ఇప్పటికీ భూగర్భంలో ఉన్న హనుమానక్షామూర్తి మాత్రమే. ఈ క్రింద ఇవ్వబడిన సమాచారము కరుణామూర్తి యోగీశ్వరుడైన ఈ ఆంజనేయ స్వామి ద్వారా వెల్లడించబడినది. క్రమక్రమంగా పవిత్ర ప్రదేశమైన తిప్ప చాలా వైభవాన్ని సంతరించుకున్నది. ఎక్కడెక్కడి నుండో సాధకులు, సిద్ధ పురుషులు, యోగులు ఇచ్చటకు వచ్చేవారు. ఎన్న వయస్సులోనే తన స్వామితో పాటు ఇచ్చటకు వచ్చిన దివ్యమ్మ గొప్ప యోగ సాధకురాలుగా మారిపోయినది. దివ్యమ్మ నిరంతరం తన గురుస్వామి శ్రీ వీరబ్రహ్మం ఆదేశం కొరకు మౌనంగా ఉండసాగినది. అత్యవసరమైతే గాని మాట్లాడేది కాదు. దివ్యమ్మ అక్కడికి వచ్చిన భక్తులకు వీరగురు బ్రహ్మం బోధించిన తత్వాలను భజన కీర్తనలుగా పాడి వినిపించేది, వారి చేత పాడించేది. ఆమెను చూచుటకు చాలా దూరం నుంచి ప్రజలు వచ్చేవారు. కాలినడకన, ఎడ్ల బండపై, గుర్రాల మీద విశేషంగా ప్రజలు రాసాగారు. క్రమేణా ప్రాంతమంతా గొప్ప తిరునాళ్ల ప్రదేశంగా మారిపోయినది. పర్వదినముల యందు అక్కడ కోలాహలంగా తిరునాళ్లు జరిగేది. ఒకనాడు తన గురువు వీరబ్రహ్మ గురుదేవులు సమాధిలోకి వెళ్ళబోతున్నారని తెలుసుకున్న దివ్యమ్మ 3 రోజుల పాటు నిరాహారంగా ధ్యాన సమాధిలో మునిగిపోయినది.
తన గురువు శ్రీ వీరబ్రహ్మ గురుదేవులు సమాధిగా పోతున్నారని, కానీ తనకు అక్కడికి వెళ్ళుటకు అనుమతి లేదని దివ్యమ్మ ముందుగానే తెలిపింది. శ్రీ వీరగురు బ్రహ్మేంద్ర స్వామి శిష్యురాలుగా చిన్నతనంలోనే ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించిన బాలిక సాధన చేత అచంచలంగా ఎదుగుతూ దివ్యాంబగా అవతరించినది. భృగుమహర్షి తపోక్షేత్రమైన తిరునాళ్ల తిప్పయందు ఆమె ఆధ్యాత్మిక సాధన కొనసాగించినది. కఠోరమైన నియమాలతో తన సాధన కొనసాగించినది. పరీధావినామ సంవత్సర కార్తీక పౌర్ణమి నాడు జరిగిన సహస్రగతాభిషేకం ఆమె జీవితంలో మరుపురాని సన్నివేశం. సాక్షాత్తు తన గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎదురుగా ఉండగా ఆ సహస్రగతాభిషేకాన్ని చూచి పరవశించినది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఎంతోమంది యోగులు, సిద్ధపురుషులు, మహానుభావులను దర్శించి వారిని ఆదరించినది. 1693 సరియగు శ్రీముఖనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి రోజున తన గురువైన శ్రీ వీరగురు బ్రహ్మేంద్ర స్వామి వారు సమాధి చెందబోతున్నారని ముందుగా తెలుసుకున్న దివ్యాంబ తన గురువు ఇక బాహ్యంగా ఉండరని నిర్ధారించుకొని విలపించినది. తను కూడా అంతర్ముఖిగా ఉండాలని భావించి తన గురువు సమాధిలోకి ప్రవేశించే రోజుతో పాటు 3 రోజులు మౌనంగా నిరాహారిగా ఉంటూ ధ్యాన స్థితిలోకి వెళ్ళినది. తరువాత దివ్యాంబ తన అంతరాత్మ ఆదేశానుసారం కణ్వ మహర్షి తపోక్షేత్రము పెంచలకోనను దర్శించి అచ్చట 9 రాత్రిళ్ళు గడిపి తిరిగి తన గురువు ఉద్దేశించిన తిరునాళ్ల తిప్పకు చేరుకొని తన సాధన కొనసాగించినది. ఒకరోజు దివ్యాంబ తల్లిదండ్రులు తన కుమార్తెను చూడడానికి భృగు తపోక్షేత్రము వచ్చి తమతో పాటు రమ్మని పిలిచారు. అందుకు దివ్యాంబ నిరాకరించి తాను ఇక్కడే ఉంటానని, అది తన గురుస్వామి ఆదేశమని, అది పాటించక తప్పదని చెప్పినది. తన కూతురు ముఖంలోని దివ్యమైన తేజస్సు, నిర్లిప్తత, వైరాగ్యం వారిని ఆశ్చర్యపరిచినది. చేసేది లేక వారు కొద్ది రోజులు తిప్పలోనే ఉండి తిరిగి తమ స్వగ్రామానికి వెళ్ళిపోయారు. చాలా కాలం తరువాత తల్లిదండ్రులను చూచిన దివ్యాంబకు తొలుత మనస్సు చెలించినది. మనోనిలకడ నిమ్మని తన గురుదేవులను ప్రార్థించి యోగ సాధన కొనసాగించినది. శ్రీ వీరబ్రహ్మ గురుదేవులు సమాధి చెందిన 2 సంవత్సరముల 8 మాసములకు సిద్ధయ్య కూడా తిప్పకు వచ్చి దివ్యాంబను దర్శించడం జరిగినది. కాలము గడిచే కొలది ఆమె జుట్టు తైల సంస్కారం లేక జడలు కట్టడం జరిగినది. ముఖంలో దివ్య తేజస్సు ప్రకాశించగా దివ్యాంబ యోగినిగా మారినది. బట్టేపాడు గ్రామానికి చెందిన ఎందరో భక్తులు ఆమెను సేవించుకునేవారు. వారిలో కోటిరెడ్డి, నరసారెడ్డి అని వారు ఆమెను గొప్ప యోగినిగా గుర్తించారు. ఇరువురు క్రమం తప్పకుండా దివ్యాంబను దర్శించేవారు. అప్పుడప్పుడు ఆమెకు పాలు తెచ్చి ఇచ్చేవారు. అలా వారు ఆమెకు చాలా దగ్గరి వారయ్యారు. దివ్యాంబకు 58 సంవత్సరములు నిండగా కొంతకాలానికి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించినది. అప్పుడు బట్టేపాడు గ్రామానికి చెందిన రజక కులస్థుడైన వెంకన్న ఆమెను నిరంతరం సేవించి ఆమె శరీర త్యాగము చేసేదాకా వెంట ఉండేవాడు. దివ్యాంబ కూడా వెంకన్న పట్ల ఎంతో ఆప్యాయత చూపేది. దివ్యాంబ దేహత్యాగం చేసే ముందు వెంకన్నను పిలిచి మంత్రోపదేశం చేసి కొన్ని మంచి మాటలు చెప్పి తను సెలవు తీసుకుంటున్నానని చెప్పి వికృతి నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి నాడు 13/5/1710 యోగంలో కూర్చొని తన దేహాన్ని వదిలివేసి తన గురు పద్మమును చేరింది. ఆ సమయానికి అక్కడే ఉన్న సాధువులు మరియు ఆమెకు కూర్చు భక్తులు అయిన నరసారెడ్డి, కోటిరెడ్డి, వెంకన్న మున్నగు వారు ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. తిప్పలోపల ఆమెకు గుర్తుగా ఒక సమాధిని నిర్మించారు. తర్వాత కోటిరెడ్డి, నరసారెడ్డి తమ గ్రామమైన బట్టేపాడులో ఆమె రూపురేఖలను ఒక రాతిపై చెక్కించి నిత్యం ఆరాధించడం మొదలుపెట్టారు. దివ్యాంబ దేహత్యాగంతో వెంకన్న తీవ్రంగా బాధపడి ఆమెను దేవతగా ఆరాధించసాగారు. వెంకన్న ద్వారా అతని కులస్థులందరూ కూడా దివ్యాంబను దేవతగా ఆరాధించసాగారు. ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి నాడు విశేషంగా ఆరాధించేవారు. శరీరము నుండి బయటపడిన దివ్యాంబ సూక్ష్మ శరీరంతో యాగంటి, రవ్వలకొండ క్షేత్రాలలో మరియు బనగానిపల్లిలో ఒక సిద్ధపురుషుని సమాధి వద్ద, నేలమఠం వద్ద చాలా కాలం గడిపినది. బనగానపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యాంబకు దర్శనమిచ్చి త్వరలో అవతార పురుషుడు రాగలడని వారిని దర్శించవలసినదని అప్పటి తిరుమల మరియు శ్రీశైలంలో ఉండవలసినదిగా ఆదేశించారు. బనగానిపల్లిలోని నేలమాళిగలలో ఒక సొరంగం ఉన్నది. అక్షరాత్రి మహర్షి పూర్వకాలంలో తపస్సు చేశారు.
అత్రి మహర్షి వరపుత్రుడైన వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానిపల్లిలో ఉన్నప్పుడు నేలమాళిగల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. బనగానిపల్లి గ్రామం బయట ఉన్న క్షేత్రము ఇప్పుడు నేలమఠం అని పిలువబడుతుంది. దత్తాత్రేయుని తండ్రి అయిన అత్రి మహర్షి వరపుత్రుడుగా వీరబ్రహ్మేంద్ర స్వామి దత్త మార్గాన్ని అనుసరించారు. దివ్యాంబ తన గురువైన శ్రీ వీరగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి పర్యటనలో పాల్గొంటూ 1669వ సంవత్సరంలో 18 ఏళ్ల వయస్సులో భృగు తపోక్షేత్రమైన తిరునాళ్ల తిప్పకు వచ్చి గురు ఆదేశానుసారం 40 సంవత్సరాలు తిప్పలో యోగ సాధన కొనసాగించి జీవన్ముక్తురాలైనది. తన గురు ఆదేశానుసారము ధర్మ సంస్థాపనార్థము భూమిలో అవతరించబోయే పరమాత్మ పరిపూర్ణ అవతారమైన వీరభోగ వసంతరాయలను నామంతో పిలువబడు కల్కి అవతార దర్శనము కొరకు ప్రస్తుతము తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నది ఆ దివ్యాత్మ. కొంతకాలము తర్వాత బట్టేపాడు గ్రామంలో వెంకన్న కాపు కులస్తులందరినీ కలిసి వారి వద్ద సహాయం తీసుకొని దివ్యాంబ చిన్న గుడిని నిర్మించాడు. అప్పటి నుండి రజక అనేక చాకలి కులస్తులందరూ ఆమెను కులదేవతగా ఆరాధించడం ప్రారంభించారు. నర్సారెడ్డి, కోటిరెడ్డి, వెంకన్న మున్నగు దివ్యాంబ భక్తులు, తదనంతరము బట్టేపాడు గ్రామస్తులు దివ్యాంబ ఆత్మజ్ఞాని, మహాయోగిని అనే సత్యాన్ని మరచి గ్రామదేవతగా ఆరాధించసాగారు. దివ్యాంబకు జంతు బలులు ఇస్తూ ఆమె స్థాయిని తగ్గించడం శోచనీయం. దివ్యాంబ గుడి ఎదురుగా పోతురాజు సైకలు మాతమ్మ గుడిని గ్రామస్తులు నిర్మించి దేవాలయానికి 3 ఎకరాలు మాన్యం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారులుగా ముత్తరాజు కులస్తులను ఏర్పాటు చేశారు. బట్టేపాడు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబస్తుడు దేవి ఉపాసన చేసేవారు. వారు ఒక కొయ్యపై అమ్మవారి విగ్రహాన్ని చెక్కించుకొని ఆరాధించేవారు. వారి తదనంతరం ఆ కుటుంబస్తులు ఆ కొయ్య విగ్రహాన్ని దివ్యాంబ దేవాలయంలో ఉంచేశారు. ప్రస్తుతం ఆ విగ్రహము దివ్యాంబ దేవాలయంలో ఉన్నది. దివ్యాంబ గుడిని గ్రామదేవతగా మార్చిన పిమ్మట పూర్వము కోటిరెడ్డి, నరసారెడ్డి ఆరాధించిన విగ్రహాన్ని కాక వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహమే ప్రస్తుత మూల విరాట్టుగా దివ్యాంబ దేవస్థానంలో ఉన్నది. దివ్యాంబ దేవాలయంలో సుమారు 30 సంవత్సరముల కిందట శ్రీచక్రము ప్రతిష్ఠించబడినది. ప్రతి ఆదివారం లలితా సహస్రనామంతో కుంకుమ పూజ చేస్తూ అమ్మవారి దివ్యత్వమును ద్విగుణీకృతము చేయడం జరిగినది. 10 సంవత్సరాల కిందట గంగమ్మ గుడిని నాగారప్పమ్మ గుడిని దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి దేవాలయ సమూహంగా మార్చడం జరిగినది. బట్టేపాడు గ్రామంలో ఉగాది నాడు దివ్యాంబ గ్రామోత్సవం వైభవంగా చేస్తారు. బట్టేపాడు గ్రామంలోని రజకులస్తులందరూ ఇప్పటికీ అత్యంత శ్రద్ధాభక్తులతో దివ్యాంబను సేవించి తిరునాళ్లలో పాల్గొంటారు. తాండూరు వాస్తవ్యుడు శ్రీ రంగనాథాచారి గారు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశంతో తిరునాళ్ల తిప్పకు వచ్చి కొంతకాలం ఉండి తన సోదరుడు కాలమరణం చెందగా తిరిగి తన స్వగ్రామం వెళ్ళినట్లు ఈ గ్రంథంలో తెలిపినారు. అప్పుడు రంగనాథాచారి సద్గురువు అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి భృగు తపోక్షేత్రం దివ్యాంబ గురించి గొప్పగా తన స్వగ్రామంలో చెప్పడంతో వారు వీరబ్రహ్మేంద్ర స్వామిని భృగు తపోక్షేత్రమును దర్శించాలని దివ్యాంబను చూడాలని ఉత్సుకత చూపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తిప్పకు వస్తున్నారని తన గురువైన రంగావధూత స్వప్న సందేశాన్ని అందుకొని రంగనాథాచార్య భృగు తపోక్షేత్రానికి బయలుదేరగా అప్పటికే తపోక్షేత్ర వైభవాన్ని విన్న అతని మిత్రుడు బంధువులు రంగనాథాచార్యతో పాటు తిప్పకు వచ్చారు. తిప్పలో వారందరూ వీరబ్రహ్మేంద్ర స్వామిని దివ్యాంబను అతడికి వచ్చిన సిద్ధపురుషులను దర్శించి సహస్ర ఘటాభిషేకంలో పాల్గొని 9 రాత్రులు తిప్పలో గడిపారు. వారందరూ తిరిగి తన స్వగ్రామమైన తాండూరుకు వెళుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు అందుకున్నారు. వారు తమ స్వగ్రామం వెళ్ళిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి పేరిట ఒక మఠము నిర్మించుకొని స్వామిని గురువుగా ఆరాధించసాగారు. తిరునాళ్ల తిప్పలో దివ్యాంబ దేహత్యాగానంతరము ఆమె ఊహా చిత్రాన్ని నిర్మింపజేసుకొని దివ్యాంబకు ఒక చిన్న గుడి కట్టించి ఆరాధించారు. మహావైభవంగా వెలిగిన భృగు తపోక్షేత్రము కాలమార్పులకు లోనై క్రమేణా నిరాదరణకు గురి అయినది. అజ్ఞానులు మూఢులు కలి ప్రభావానికి లోనై తిప్ప పవిత్రతను పాడు చేస్తుంటే
తిప్పలో ధ్యాన నిమగ్నులయ్యే యోగులు గుహ ముఖ ద్వారాన్ని ఒక బండరాయి పెట్టి మూసివేయడంతో సామాన్య ప్రజలకు గుహ అందుబాటులో లేకపోయినది. కాలక్రమేణా తిప్పలో గుహ, అందులో 5.5 అడుగుల ఎత్తు శివలింగం ఉన్నదని, ఈ క్షేత్రము భృగు తపోక్షేత్రమనే ప్రాథమిక జ్ఞానము ప్రజలకు తెలియకుండా పోయినది. ఈ విధంగా 120 సంవత్సరాలు పూర్తిగా తిప్పలో ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా పూర్తిగా నిరాదరణకు గురై అంధకారంలో ఉండిపోయినది. భృగు తపోక్షేత్ర తిరునాళ్ల తిప్ప పునర్వైభవ ప్రారంభం 2012 సంవత్సరం ఫిబ్రవరి నెలలో తిరునాళ్ల తిప్ప పునర్వైభవానికి అంకురార్పణం ఏర్పడింది. దానికి ఆద్యుడు కర్నూలు జిల్లా కలుగొట్ల గ్రామవాసి శ్రీ మాచిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీరు కర్నూలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ హెడ్గా పనిచేసి పదవీ విరమణ చేసినారు. వీరు శ్రీ కాశిరెడ్డి నాయన శిష్యులై తమ స్వగ్రామము కలుగొట్లలో ఒక రోజులో గాయత్రి మందిరం నిర్మించి నిరథాన్నదాన సత్రము ఏర్పాటు చేసిన త్యాగమూర్తి శ్రీ కాశిరెడ్డి నాయన జ్యోతిలో 1995 సంవత్సరము డిసెంబర్ నెలలో సమాధి ప్రవేశానంతరము నంద్యాలలో ఉంటూ శ్రీ కాశీనాయన శిష్యురాలైన తపోమూర్తి గంగమ్మ అవ్వను మాతృమూర్తిగా ఆరాధించుతూ నంద్యాలలో గంగమ్మ అవ్వ స్థాపించిన అన్నదాన సత్ర పర్యవేక్షణను చూసేవారు. శ్రీ రామచంద్రారెడ్డి నాయన సిద్ధేశ్వరంలో శ్రీ కాశీనాయన పునరుద్ధరించిన సిద్ధేశ్వరుని దేవాలయ ప్రాంగణంలో నిరతాన్నదాన సత్రము నెలకొల్పి కొండపై అమ్మవారి గుడిని నిర్మించి సిద్ధేశ్వర వైభవానికి కారణభూతులైన తపోధనులు మరియు అన్నపూర్ణాదేవి మంత్రసిద్ధులు నంద్యాల దగ్గర ఉన్న ఓంకార క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వరుని సన్నిధిలో శ్రీ కాశీనాయన ఆశీస్సులతో మరువు కొండపై శ్రీ వెంకటేశ్వరుని దేవాలయమును ప్రతిష్ఠించి కొండ క్రింద నిత్యము 1000 మందికి అన్నదాన సత్రము ఏర్పాటు చేసినారు. శ్రీ రామచంద్రారెడ్డి గారిలో వారి అభిమానులు భక్తులు కాశీనాయను దర్శించుకుంటూ భక్తితో వారిని నాయనా అని పిలుస్తూ ఉన్నారు. 2006 సంవత్సరంలో ఎడవల్లి మురళీకృష్ణ సిద్ధేశ్వరంలో బ్రాహ్మణ అన్నదాన సత్ర నిర్మాణమును పర్యవేక్షిస్తూ 1 నెల రోజులు అక్కడే ఉన్నారు. ఆ సందర్భంలో నంద్యాలవాసి అయిన శ్రీ కాశీనాయన శిష్యుడైన శ్రీ మాచిరెడ్డి రామచంద్రారెడ్డి నాయన గారు సిద్ధేశ్వరం రాగా ఎడవల్లి మురళీకృష్ణ రామచంద్రారెడ్డి గారితో పరిచయం ఏర్పరచుకొని వారి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఒకరోజు మిత్రుడైన ఎడవల్లి మురళీకృష్ణ నాకు ఫోన్ చేసే నంద్యాల నుంచి ఈ కాశీనాయన శిష్యుడైన రామచంద్రారెడ్డి గారు ప్రతి పౌర్ణమికి సిద్ధేశ్వరం వస్తారని, వారు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటే విన్నానని, కావున వారిని రాబోయే పౌర్ణమి నాడు కలియమని నాకు సలహా చెబుతూ వారి ఫోన్ నెంబర్ ఇచ్చారు. నేను బ్రహ్మంగారి కాలజ్ఞాన విశేషాలను చర్చించాలనే సంకల్పంతో శ్రీ రామచంద్రారెడ్డి నాయన గారితో ఫోన్లో మాట్లాడి 2006 సంవత్సరంలో నేను సిద్ధేశ్వరమునకు వెళుతూ ఆత్మకూరులో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న చిరమన మురళి, ప్రభుత్వ ఉపాధ్యాయులు అయిన మలిశెట్టి శ్రీనివాసులు మరియు సిద్ధవరపు శ్రీనివాసులు రెడ్డి గారులను తోడుగా తీసుకుని పోయాను. ఆ రాత్రి శ్రీ రామచంద్రారెడ్డి నాయన గారితో బ్రహ్మంగారి కాలజ్ఞాన విషయాలను మాట్లాడినాము. ఆ తర్వాత పౌర్ణమికి చివరన మురళి, మలిశెట్టి శ్రీనివాసులు, సిద్ధారపు శ్రీనివాసులు రెడ్డి మాత్రము సిద్ధేశ్వరం వెళ్ళారు. నేను మాత్రం వెళ్ళలేదు. వారు ముగ్గురు శ్రీ రామచంద్రారెడ్డి నాయనతో ప్రభావితులై ఆత్మకూరులో శ్రీ కాశీనాయన పాఠశాల ఏర్పడుటకు తొలి కార్యకర్తలుగా పనిచేశారు. పాఠశాలకు కావలసిన భవనాన్ని భక్తులు ఇచ్చిన విరాళాలతో కొనడం జరిగినది. పాఠశాల ఆవరణంలో గాయత్రి ధ్యాన మందిరం నిర్మించారు. ఆ పాఠశాలలో విద్యార్థుల ద్వారా ఎటువంటి ఫీజులు తీసుకోకుండా ఉచితంగా మధ్యాహ్న భోజనం పెట్టుతూ పూర్వ గురుకులాలను స్మరింపజేయుచున్నది. పాఠశాల స్థాపించిన తర్వాత పాఠశాల నిర్వహణ చంద్రపడియ గ్రామస్తులు ఎండిఓగా పదవీ విరమణ చేసిన ఓబుల్ రెడ్డి గారు కరెస్పాండెంట్గా, ఉలస రాజేశ్వరి హెడ్ మాస్టర్గా పాఠశాల అభివృద్ధి కృషి చేశారు. ఓబుల్ రెడ్డి గారి నిర్యాణానంతరం ప్రస్తుతం నాయన భక్తులైన మలిశెట్టి సుమలత, రామ్మోహన్ రెడ్డి పాఠశాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.
2010 సంవత్సరంలో ఒకసారి రామచంద్రారెడ్డి నాయన ఆత్మకూరు తిప్పలో ఒక గుహ ఉన్నదని, ఆ తిప్పలో యోగులు తపో సమాధిలో ఉన్నారని ఆ గుహను వెతకమని చెప్పడంతో చెరమన మురళి, మలిశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఉలసా సురేషు ఆత్మకూరు తిప్పను గాలించి మార్గం తెలియక వట్టేపాడులో నన్ను కలిసి నాయన చెప్పిన గుహ గురించి చెప్పారు. నేను ఆత్మ అంతర్ముఖులైన యోగుల ద్వారానే తెలియాలి కానీ మనం ఎట్లా ఎదిగి పట్టుకుంటామని చెప్పి వారిని పంపివేశాను. 2012 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీ నేను గూడూరు దశరథ రామిరెడ్డి కుమార్తె వివాహానికి తిరుపతి పోయి తిరిగి బస్సులో వస్తుండగా నా ముందు సీట్లో కూర్చొని ఉన్న గూడూరు రామిరెడ్డి ఒక మహిళతో మాట్లాడుతూ, తిరణాల తిప్పలో వెంకయ్య స్వామి గుడి కట్టినప్పుడు తను ఏ విధంగా శ్రమకోటి కట్టిన వివరము, తిరునాళ్ళ తిప్పలో రాత్రిళ్ళు దేదీప్యమైన వెలుగుతో ఒక చుక్క తిప్పలో దిగడము, కొంత సమయం తర్వాత నింగికి వెళ్ళడం చూచానని, అది నా భ్రమ లేక వాస్తవమా అనే సందేహం నాలో పీడించేదని తెలిపారు. తర్వాత నా భ్రమ లేక వాస్తవమా అనే సందేహం నాలో పీడించేదని తెలిపారు. తర్వాత అదే అనుభవం తిప్పలో బొగ్గులు కాలుస్తున్న యానాదులకు కూడా అనుభవం అవడంతో నా అనుభవం వాస్తవం నిర్ధారించుకున్నానని రామిరెడ్డి తెలిపారు. తిరునాళ్ళ తిప్పలో యోగులున్నారని, మహిమాన్విత క్షేత్రమని, ఓంకారనాథం కూడా కొండ నుండి వెలువడుట గమనించానని రామిరెడ్డి ఆ మహిళకు చెప్పారు. నేను వారి సంభాషణ విని రామిరెడ్డితో తిప్ప గురించి చర్చించి, శ్రీ రామచంద్రారెడ్డి నాయన 2 సంవత్సరముల క్రిందట ఆత్మకూరు తిప్పలో వెతికించిన గుహ తిరునాళ్ళ తిప్పలో ఉండవచ్చునని నిర్ధారించుకున్నాను. నేను తిరుపతి నుంచి మా స్వగ్రామం బట్టేపాడుకు రాగానే చెరమల మురళికి ఫోన్ చేసి వివరాలు వెల్లడించి రామచంద్రారెడ్డి నాయనకు తెలియజేయమని చెప్పాను. చెరమల మురళి 10వ తేదీ ఉదయాన్నే రామచంద్రారెడ్డి నాయనకు తెలియజేశారు. 2012 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ నాయన 10 మంది అనుచరులతో కలిసి 2 వాహనాల్లో బయలుదేరి తిరునాళ్ళ తిప్పకు ఉదయం 8 గంటలకల్లా వచ్చారు. వారిలో డాక్టర్ గోపాల్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. తిరునాళ్ళ తిప్పలు రైలంప కంప చెట్లు విస్తారంగా ఉండటంతో కొండపైకి వెళ్ళుటకు సాధ్యం కానందున వెంకయ్య స్వామి దేవస్థానం ప్రక్కన ఉన్న హనుమాన్ విగ్రహం వద్ద శ్రీరామచంద్రారెడ్డి నాయన టెంకాయ కొట్టి నేలను చదును చేసి పనికి స్వీకారం చుట్టారు. ఆ పనిని పూనూరు పనికృష్ణ, ఇందూరు రాజారెడ్డి స్వీకరించారు. అప్పటికి ప్రజలకు తిరునాళ్ళ తిప్ప మహత్యం తెలియనందున వడ్డెర కులస్తులు కొందరు త్రవ్వి రాళ్లు తీస్తూ సగము కొండను హరించినను ఎవరూ ఆక్షేపణ చేయలేదు. తొలుత కంప చెట్లు తొలగించి నేలను కొంతవరకు చదును చేసిన తరువాత మార్చి నెల 1వ తేదీన నాయన గంగమ్మ అవ్వ కాశీనాయన ఆశీస్సులతో తిప్పపై శివాలయము, దుర్గాదేవి, వీరభోగ వసంతరాయల వారి దేవాలయ నిర్మాణము కొరకు శ్రీ రామచంద్రారెడ్డి నాయన టెంకాయ కొట్టి తిప్ప పునర్వైభవానికి నాంది ప్రస్థానం చేశారు. వెంకయ్య స్వామి జీవించి ఉన్నప్పుడు తిప్పను సందర్శించి హోమగుండం వేసి తిప్పను పావనం చేశారు. వెంకయ్య స్వామి తిప్ప గురించి ఒక చీటీ కూడా వ్రాయించి తన భక్తుడైన కల్లూరుపల్లి సుబ్బరామిరెడ్డికి ఇవ్వడం జరిగినది. కల్లూరుపల్లి సుబ్బరామిరెడ్డి కుమారుడైన వెంకట సుబ్బారెడ్డి 2012 సంవత్సరంలో ఒకరోజు తన వద్ద ఉన్న వెంకయ్య స్వామి తన తండ్రికి వ్రాయించి ఇచ్చిన చీటీలను తెచ్చి రామచంద్రారెడ్డి నాయనకు చూపడంతో ఆ చీటీలలో ఒక చీటీని నాయనకు యాదృచ్ఛికంగా తీస్తదివారు. ఆశ్చర్యకరం, అందులో తిప్పను నంద్యాల వారికి కట్టబెట్టడం జరిగినదని వ్రాసి ఉన్నది. చీటీలో మరువు వాక్యాలు ఉన్నందున తిప్పను గురించి వెంకయ్య స్వామి చెప్పిన భావం కొంతవరకే అర్థమైనది. తిప్పకు రామచంద్రారెడ్డి నాయన రాకమునిపే వెంకయ్య స్వామి సంకల్పమేమో వెంకయ్య స్వామి గుడిని వెంకయ్య స్వామి భక్తులు తిప్పలో సర్వాంగ సుందరంగా నిర్మించారు. 1989 సంవత్సరంలో శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ ఆత్మకూరులో నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేస్తున్నారు. శ్రీ వైవిఎల్ నరసింహారావు గారి ఆహ్వానంపై ఆత్మకూరు వచ్చారు. నేను నా స్వగ్రామమైన బట్టేపాడులోని మా ఇంట్లో సత్సంగం పెట్టుటకు శ్రీ వేదవ్యాస గారిని ఆహ్వానించాను. శ్రీ వేదవ్యాస గారు మా ఆహ్వానమును మన్నించి బట్టేపాడుకు వచ్చారు. వారి కారులో ఆ సమయంలో ఆత్మకూరు జూనియర్ కాలేజీ లెక్చరర్ శ్రీమతి కోడూరు కౌసల్యమ్మ, శ్రీ వైవిఎల్ నరసింహారావు కూడా వచ్చారు. ఆ రోజుల్లో తిరునాళ్ల తిప్ప వద్ద బొగ్గేరు మీద లో లెవెల్ కాజ్వే నిర్మించి ఉండేది.
ఈ వేదవ్యాస గారు బొగ్గేరు మీద నిర్మించి ఉన్న లో లెవెల్ కాజువే వద్దకు వచ్చేసరికి కారును ఆపి కిందకు దిగి పరిసరాలను బొగ్గేరు గట్టున ఉన్న తిప్పను పరికిస్తూ అటూ ఇటు కొద్దిసేపు నడిచారు. తరువాత తనతో పాటు వచ్చిన కోడూరు కౌసల్యమ్మ వైవిఎల్ నరసింహారావు గారితో శ్రీ వేదవ్యాస్ గారు మాట్లాడుతూ, 2 ఏరుల మధ్య ఉన్న ప్రదేశాలు తపోక్షేత్రాలు కావున పవిత్ర ప్రదేశాలుగా పరిగణింపబడతాయి. మనము ఇప్పుడు పెన్నా బొగ్గేరు అను 2 ఏరుల మధ్య ఉన్న పవిత్ర ప్రదేశానికి వెళుతున్నాము. ఈ బుగ్గ ఏరును చూస్తూ ఉంటే పూర్వజన్మ స్మృతులు నాలో మెదులుతున్నాయి. పూర్వజన్మలలోని ఒక జన్మలో ఈ ఏటి నీరు త్రాగుతూ ఈ ఏటిగట్టున తపస్సాధనలు కొనసాగించినట్లు మెదులుతున్నాయి అని అన్నారు. వేదవ్యాస గారు చెప్పిన మాటలను బట్టి వీరు కొన్ని జన్మల కిందట తిరునాళ్ళ తిప్పలో యోగ సాధనలు చేసినట్లు భావించవచ్చు. ఈ విషయాన్ని గురించి శ్రీ వేదవ్యాసు గారి శిష్యులైన శ్రీ ఎడవల్లి మురళీకృష్ణ గారు శ్రీ ఆంజనేయ స్వామితో ప్రస్తావించగా, స్వామి మురళీకృష్ణకు ప్రత్యుత్తరమిస్తూ, పూర్వము అగస్త్యము గడిచి భృగుతపో క్షేత్రంలో కొంతకాలం ఉన్నారు. అప్పుడు శ్రీ వేదవ్యాస గారు అగస్త్య మహర్షి శిష్యుడుగా గురువు వెంట ఉండి ఈ క్షేత్రంలో తపస్సు చేశారు అని చెప్పారు. ఈ సంఘటన బట్టి పూర్వము అనేక మంది యోగుల పాదస్పర్శచే ఈ క్షేత్రము పవిత్రీకరించబడిందని రూఢిగా చెప్పవచ్చు. మా పెద్దల కాలం నుంచి ఈ మధ్యదాకా, అంటే రోడ్లు నిర్మించి బస్సు సౌకర్యం ఏర్పడిన దాకా ఆత్మకూరు ప్రాంతం వారు పెంచెల కోణంలో వైశాఖ పౌర్ణమి నాడు జరుగు శ్రీ లక్ష్మీ నారసింహుల కళ్యాణ వైభవం చూచుటకు తిప్ప ముందుగా వెళ్ళేవారు. ఎక్కువ మంది భక్తులు నడిచి వెళ్ళేవారు. వృద్ధులు, స్త్రీలు, స్తోమత ఉన్నవారు ఎడ్ల బండల్లో వెళ్ళేవారు. ఆ సమయంలో తిప్ప ముందు బాగాన ఆత్మకూరు నివాసి అయిన పెంచలదాసు విక్షాటన చేసి వచ్చిన ధనంతో ఒక చలిపందిరి పెట్టి పెంచల కోనకు వదిలే భక్తులకు నీళ్లు, మజ్జిగ ఇచ్చి సేవ చేసేవారు. పెంచల కోనకు వెళ్ళు భక్తులు తిప్పలో చెట్ల క్రింద సేదతీరి తమ వెంట తెచ్చుకున్న భోజనాన్ని తినేవారు. తిప్పలో వెంకయ్య స్వామి దేవాలయం నిర్మాణానంతరం నరసింహస్వామి భక్తులు చెలిపందిరి ఏర్పాటు చేసిన స్థలంలో లక్ష్మీనరసింహ దేవాలయంను సుందరంగా నిర్మించడం జరిగినది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలోని సప్తమాశ్వాసంలో సాంద్ర సింధు వేదంలోని కొన్ని శ్లోకాలు ఉల్లేఖించబడినాయి. అందులో ఒక శ్లోకపాదము ఈ క్రింద ఇవ్వబడినది. పినాకినుత్తరీరమ్యే తపస్యాతంతు మహామితిం. ఈ శ్లోకము పెన్నా నదికి ఉత్తర తీరంలో ఉన్న భృగుతపో క్షేత్రమైన తిరునాళ్ల తిప్ప గురించి వర్ణించి ఉంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. సత్యాసత్యములు కాలజ్ఞానము రాసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి మరియు దైవానికి మాత్రమే తెలుసు. ఈ క్షేత్రము భవిష్యత్తులో వీరనారాయణపురంగా విఖ్యాతమవుతుందని కాలజ్ఞానం బట్టి కొందరు అభిప్రాయం. ఈ రామచంద్రారెడ్డి నాయన తన పూర్వజన్మలోని ఒక జన్మలో శివభక్తులైన 63 నాయనార్లలో ఒకరు. ఆ జన్మలో వారు శ్రీశైలంలో దేహత్యాగం చేశారు. తర్వాత ఒక జన్మలో వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులుగా స్వామిని 11 సంవత్సరాలు సేవించినారు. వీరబ్రహ్మేంద్ర స్వామి రామచంద్ర నాయనకు అన్నపూర్ణ మంత్రము ఉపదేశించి శ్రీశైల క్షేత్రంలో ఉండమని ఆదేశించడంతో వీరు శ్రీశైల క్షేత్రం వెళ్ళి అక్కడ అన్నపూర్ణ మంత్రసిద్ధిని పొంది సిద్ధపురుషులుగా మారారు. కార్తీక పౌర్ణమి నాడు తిరునాళ్ళ తిప్పలో జరిగిన సహస్ర ఘటాభిషేకంలో ఈ రామచంద్రారెడ్డి నాయన్ తన గురువైన వీరబ్రహ్మేంద్ర స్వామి సందేశం అందుకొని శ్రీశైలం నుంచి తిరునాళ్ళ తిప్పకు వచ్చి సహస్ర ఘటాభిషేకంలో పాల్గొన్నారు. సహస్ర ఘటాభిషేక అనంతరం వీరు తిరిగి శ్రీశైలం వెళ్ళారు. రామచంద్రారెడ్డి నాయక్ ఆ జన్మలో కూడా తన దేహత్యాగం వరకు శ్రీశైలంలో ఉన్నారు. శ్రీ రామచంద్రారెడ్డి నాయన చేత భృగుతపో క్షేత్రం గుర్తింపబడి పునర్వైభవానికి రావడం పూర్వజన్మలో గురుదేవులైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈ జన్మలో గురువైన శ్రీ కాశీనాయన మరియు గంగమ్మ అవ్వ సమిష్టి ఆశీస్సులని చెప్పవచ్చు. అనేక మంది భక్తుల విరాళాలతో తిప్పను చదువు చేసి దేవాలయ నిర్మాణాలతో పాటు 2012వ సంవత్సరంలోని నిరతాన్నదాన సత్రము ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యప్ప దేవాలయం, సరస్వతీ దేవాలయం, కళ్యాణ మండపం తిప్పలో వెలిసినవి. నవరాత్రికి 1000 మంది భక్తులు రాగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నది. తిప్ప చుట్టూ అష్టదిక్పాలకులను ప్రతిష్ఠించడం జరిగినది. తిప్పకు ఈశాన్య భాగాన సీతారామ లక్ష్మణ సమేత హనుమ విగ్రహాలను బహు సుందరంగా చెక్కించి ప్రతిష్ఠించడంతో తిప్ప బహు సుందరంగా తయారైనది.
తిప్ప చుట్టూ ప్రదక్షిణ చేయుటకు సిమెంటు రోడ్డు నిర్మించడం జరిగినది. గిరి ప్రదక్షిణ ముక్తిదాయకమని తిప్పకు వస్తు భక్తులకు చెప్పడంతో వారు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే అరుణగిరి ప్రదక్షిణ గుర్తుకు రాగమానదు. తిప్ప పునర్వైభవ కృషిలో అత్యంత స్వల్ప సమయంలో దైవం శ్రీ రామచంద్రారెడ్డి నాయనను ఒక పనిముట్లుగా వాడి అసాధ్యమనిపించే పనులను సుసాధ్యం చేయడం జరిగినది. ఈ మధ్యనే పంచముఖి ఆంజనేయ స్వామిని కూడా తిప్పలో ప్రతిష్ఠించడం జరిగినది. ఇప్పుడు నాయన భక్తులు సమిష్టిగా తిప్ప నిర్వహణ చూస్తున్నారు. ఈ తపోక్షేత్రంలో పర్వదినాల్లో వేల మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. దివ్యాంబ జీవించి ఉన్న రోజులలో తిప్పకు వచ్చి సాధన చేసుకుంటూ ఉన్న వారిలో చిన్నమ్మ ఒకరు. చిన్నమ్మ తిప్పలో కొంతకాలం ఉండి తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిపోయేది. ఆమెకి రంగనాథాచార్యతో కూడా పరిచయం ఉండేది. దివ్యాంబతో స్నేహితం ఉండేది. దివ్యాంబ దేహత్యాగం చేసే సమయంలో కూడా చిన్నమ్మ తిప్పలో ఉండడం జరిగినది. చిన్నమ్మ ప్రస్తుతం వండమాంబగా కావలి ప్రాంతంలో జన్మించి ఉన్న గొప్ప సాధకురాలు. కానీ ఆమెకు పూర్వజన్మ స్మృతి లేదు, కావున తిప్పకు రాలేకపోయినది. రాబోయే రోజుల్లో కల్కి అవతారం తిరునాళ్ళ తిప్పకు వస్తారని, ఆయన దర్శనం కొరకు చాలామంది భక్తులతో పాటు సిద్ధపురుషులు కూడా నిరీక్షించుతున్నారని మహాత్ములు చెబుతున్నారు. అవతార పురుషుని రాకతోనైనా తిప్పలో ఉన్న గుహ బయటపడి భక్తులకు పూర్వం మాదిరి అందుబాటులోకి వచ్చిన ఎడల అప్పుడు తిప్ప వైభవము దిగుణీకృతమవుతుందని ఆశిద్దాం. దైవము భూమిపై భగవంతునిగా అవతరించుట. ఈ సమస్త బ్రహ్మాండాలను సృష్టించిన దైవము ఎందుకు జన్మ తీసుకొని భగవానుడుగా వస్తాడనే ప్రశ్న మనకు ఉద్భవించగమానదు. నిరాకార నిర్గుణ రూపమైన పరమాత్మ సృష్టి సంకల్పించి తొలుత తానే పంచభూత ప్రకృతిగా వ్యక్తమై జీవకోటిని సృష్టించాడు. తర్వాత దైవము మానవులకు ధర్మములను ఆత్మజ్ఞానమును సూర్యుని ద్వారా వెల్లడించాడు. కొంతకాలం తరువాత ప్రకృతికి వసులైన మానవులలో ధర్మాచరణ లోపించడం వలన అసుర శక్తుల విజృంభణ వలన సత్పురుషులకు రక్షణ లోపించింది. దుష్ట శిక్షణ కొరకు శిష్ట రక్షణ కొరకు దైవము అవతరించి తిరిగి ధర్మ ప్రబోధము చేస్తాడు. కొంతకాలం తర్వాత ప్రకృతి పెరిగినతో మానవులు తిరిగి ధర్మానికి దూరం అవుతారు. మరలా ధర్మస్థాపన కొరకు దైవం అవతరిస్తాడు. అసలు సృష్టి లేకుండా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ శాశ్వతంగా ధర్మస్థాపన చేసి సర్వజీవులకు మోక్షాన్ని ఇవ్వవచ్చును. కానీ పరమాత్మ సంకల్పం వేరుగానున్నది. ప్రకృతి ప్రేరణచే అధర్మం ప్రబలి ధర్మం నాశనమవుతూ ఉంటే తను పునః అవతరించి ధర్మస్థాపన చేయాలి. ఈ విధంగా జగన్నాథుడైన పరమాత్మ తన మాయారూపమైన ప్రకృతిని తనకు ప్రతిపక్షంగా ఉంచి నడిపే జగన్నాటకం ఈ సృష్టి. అందువల్లని తన మాయను దాటడం దుర్లభమని మమ మాయాదురత్యయ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. అందరూ మోక్షాన్ని పొందడము భగవాన్ని అభిమతం కాదు. పూర్ణయోగులు కూడా జీవన్ముక్తులుగా ఉంటూ ఇతర జీవుల ఉద్ధరణ కోసం ప్రయత్నం చేయాలనేది దైవ సంకల్పంగా ఉంది. కావున ఈ భగవద్గీతా సృష్టిలో ధర్మము క్షీణించడం, తిరిగి ధర్మస్థాపన జరగడము యుగ యుగాలుగా జరుగుతున్నది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని జ్ఞానయోగమును అధ్యాయంలో 6వ శ్లోకంలో అదోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయ. నాకు జన్మ లేకపోయినా అనంతశక్తులతో కూడిన స్వభావం గలవాడినై అన్ని ప్రాణులను నియమిస్తూ స్వీయ ప్రకృతిని వశం చేసుకొని నా మాయ వలన అవతరిస్తున్నాను. ప్రకృతిం స్వామధిష్ఠాయ అంటే ప్రకృతిని వశం చేసుకొని జన్మిస్తున్నానని అన్నాడు. ప్రకృతి స్వాధీనంలో ఉన్న ఈ సమస్త భూత సముదాయాన్ని పరమాత్మ ప్రకృతి సాయము చేతనే తిరిగి జన్మింపజేయుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానయోగమును అధ్యాయంలో 7వ శ్లోకంలో యదో యదో హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని పేర్కొన్నాడు. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎత్తడెత్తడ ధర్మములకు హాని జరుగునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమున నేను అవతరించుదును. యుగ ధర్మములో మార్పు జరిగినప్పుడు భూమిలో ధర్మ సంస్థాపనార్థం అవతరించే దైవ అవతారాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి.
అవి పరిపూర్ణావతారములు, పూర్ణావతారములు, అంశావతారములు. పరిపూర్ణావతారమునందు పరమాత్మ నిరాకారంగా గాని, ఒక సిద్ధపురుషుని శరీరమును ఆవహించి గాని తన ఉనికిని భూమి మీద చాడుతాడు. పూర్ణావతారాలలో పరమాత్మ శరీరంతో జన్మ తీసుకుని ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు. దశావతారములు పూర్ణావతారములుగా పరిగణింపబడతాయి. జీవాత్మలకు ఉండే లక్షణాలు వాటి పరిమితి పూర్ణావతారాలలో ఉండదు. వీరి జన్మలు, వీరి వ్యవహారిక కర్మలు భగవత్ సంబంధమైన దివ్యలీలు స్మరించినా, పారాయణముగా పఠించినా, జపించినా ముక్తి పొందవచ్చు. వీరిలో వామన, నారసింహ, శ్రీరామ అవతారాలు ముఖ్యమైనవి. అంశ అంటే కిరణమని అర్థము. సూర్యుడిలో నుంచి కిరణాలు వచ్చినట్టే పరమాత్మ నుంచి అంశావతారాలు దిగి వస్తాయి. ఇవి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయోజన కోసం వస్తాయి. అది పూర్తి కాగానే అవతారం పరిపూర్తి అవుతుంది. అంశావతారాలలో ఏకవింశతి అవతారాలు ముఖ్యమైనవి. వీరిలో సనత్కుమారుడు, పృథు చక్రవర్తి, అంబరీషుడు, వ్యాస మహర్షి, కపిల మహర్షి అతి ముఖ్యమైన వారు. వీరుగాక ఊర్ధ్వలోకాలలో ఉండే నిత్యముక్తులు, దివ్యాత్మలు కింద మానవులు పడే బాధలు దూచి బాలిపడి మానవ జాతికి సహాయం చేసే నిమిత్తం పరమాత్మ యొక్క ఆదేశంతో ఎన్నో బాధలు పడడానికి సిద్ధమై మన మధ్య జన్మిస్తారు. వీరు కారణ జన్ములు. వీరినే భగవంతుని దూతలుగా, ప్రవక్తలుగా చెప్పవచ్చు. ఆళ్వార్లు, నాయనార్లు, సంతులు, పరమగురువులు మున్నగు వారందరూ పైలోకాల నుంచి కిందకి దిగి వచ్చిన కారణ జన్ములే. వీరందరూ భగవంతుని అవతారాలు కాకపోయినా భగవద్ అనుభవాన్ని ఎలా అందుకోవాలో మానవ జాతికి శిక్షణగా నేర్పిస్తారు. భగవంతుడు విగ్రహ రూపం ధరించి భక్తులను తమ సమస్యల నుండి విముక్తి కలిగించి ఉద్ధరించడానికి అక్షారూపంలో వెలుస్తాడు. వాటిని అక్షావతారాలు అని అంటారు. శ్రీ రంగనాథుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, బదరీనారాయణుడు ఈ కోవకు చెందినవారు. వీరు శరీరంలో ఉన్నప్పుడు ఏమీ చేయక విగ్రహ రూపం దాల్చిన తరువాత లక్షలాది మంది భక్తుల కష్టాలను, సమస్యలను తీరుస్తూ వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి ఆకర్షిస్తారు. అందువలన అక్షావతారాన్ని అర్చించడము, దర్శించడము, ఆరాధించడం ద్వారా కర్మక్షయం చేసుకొని పరమాత్మను చేరుకోవచ్చు. పరిపూర్ణ అవతారముల గురించి ప్రస్తుతం సమగ్రంగా తెలుసుకుందాం. ఇది సృష్టిలో ప్రస్తుతం జరిగే శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికి 5 సార్లు మాత్రమే పరిపూర్ణ అవతారాలు వచ్చాయి. ఇవి విశిష్టమైన అవతారాలు. పరమాత్మ నిరాకారంగా కానీ ఒక సిద్ధపురుషుని శరీరమును ఆవహించి కానీ ధర్మాన్ని ప్రబోధించడం జరుగుతుంది. పరమాత్మ అవతార పురుషుని శరీరంలో ఆవహించి ఉన్నప్పుడు పంచభూతాత్మకమైన ప్రకృతి అంతయు పరమాత్మాదేశానుసారం నడుచుకొను. ఆ సమయంలో మానవాతీతమైన కార్యములు అవతార పురుషుని ద్వారా చేయబడును. శ్రీకృష్ణ పరమాత్మ అవతార కార్యక్రమంలో యమునా నది చీలి దారి ఇవ్వడం, గోవర్ధన పర్వతమునెత్తడం, విశ్వరూప సందర్శనం, భగవద్గీతను బోధించడం మున్నగు మానవాతీతమైన కార్యక్రమములు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుని శరీరమును ఆవహించిన సమయంలో సంభవమైనాయి. శుభం భూయాత్ ఇతి భృగు తపోక్షేత్ర మహిమ కల్యావతార దర్శనం కొరకు నిరీక్షించున్న మహాయోగినిది శ్రీ దివ్యాంబచరితం ప్రథమ భాగం సంపూర్ణం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.